ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థను బట్టి మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. జూలై నెలకు సంస్థను బట్టి క్వార్టర్లో భాగంగా శ్రీవారి సేవలు ఈ మే నెల 29వ తారీఖున ఉదయం 11 గంటలకి టీటీడీకి సంస్థను బట్టి అఫిషియల్ వెబ్సైట్ ఏదైతుందో టీటీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్లోకి విడుదలవడం జరుగుతుందండి. ఈ శ్రీవారి సేవలో ప్రధానంగా 4 రకాల కేటగిరీలు ఉంటాయి. ఒకటి శ్రీవారి సేవ, ఇందులో ఆడవారు మగవారు ఇద్దరు కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. 2 నవనీత సేవ, ఇది కేవలం ఆడవారు మాత్రమే పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. 3వది పరకామణి సేవ, ఇది మగవారు మాత్రమే పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. 4 సీనియర్ సేవకులు, ఇది ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది కూడా తర్వాత వీడియోలో చెప్తానండి. వీళ్ళు నలుగురు కూడా మనకి రేపు 29వ తారీఖున ఉదయం 11 గంటలకి విడుదలవడం జరుగుతుందండి. శ్రీవారి సేవకు సంస్థను బట్టి ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు ఉండాలండి. అదేవిధంగా నవనీత సేవ అయితే మనకి 35 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఆడవారు కూడా ఈ సేవను అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పరకమణి సేవ అంటే ఎంప్లాయీస్, అదేవిధంగా 10th క్లాస్ పాస్ అవి 25 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి యువకుడు ఈ సేవను అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఈ సేవ 7 days వరకు కూడా తిరుమల కొండపైన శ్రీవారి భక్తులకి కూడా సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి తిరుమల కొండపైన సేవా సదన్ 1, సేవా సదన్ 2 ఉంటాయండి. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత రిపోర్ట్ చేసిన తర్వాత ఆడవారికి సెపరేట్గా, మగవారికి సెపరేట్గా మనకి వసతి కూడా కల్పించడం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ముందుగానే ఈ శ్రీవారి సేవలు అన్నది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఓం నమో వెంకటేశాయ.